తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా చూసుకోవాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆయన భార్య కలిశారు. వాళ్ళ కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నిజంగా ఈ వార్త నిజమైతే అందరూ కూడా చాలా సంతోషించొచ్చు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ దగ్గరైతే ఆటోమేటిక్‌గా అందరికి కూడా అభినందనీయమే. అసలు ఆ వార్త ఏంటి? ఆ విశేషాలేంటి? ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి 10 మందికి చేరే విధంగా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విజయ్ నటించినటువంటి చిత్రాలు, ఆడియో వేడుకలు, సక్సెస్ ఈవెంట్లు, పబ్లిక్ ఈవెంట్లు తప్పకుండా జరిగినప్పుడు సంగీత సోమలింగం ఆమె హాజరయ్యేవారు. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న సమయంలో మాత్రం ఆమె ఎక్కడా ఎప్పుడూ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా విజయ్ నిర్వహించినటువంటి భారీ రాజకీయ సభలు, పబ్లిక్ మీటింగ్స్లో కూడా సంగీత సోమలింగం చాలా దూరంగా ఉంది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలకు బలం చేకూర్చే విధంగా ఆమె లండన్ వెళ్ళారు, లండన్లోనే ఉంటున్నారు, వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తమిళ మీడియా దేశం ముందుంచింది. అయితే ఈ విషయాలపై విజయ్ ఆఫీస్ కానీ, విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడూ ఎక్కడా అధికారికంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ ఏడాది 2026 ఫిబ్రవరి లాస్ట్ వీక్లో సంగీత సోమలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తనను పట్టించుకోకుండా కొంతకాలంగా ఒక నటితోటి సన్నిహితంగా ఉంటున్నారు. ఆ నటి ఎవరో అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంపై విజయ్ ఫ్యాన్స్ ఆమెను భారీగా ట్రోల్ చేశారు. వ్యవహారం విజయ్కి రాజకీయంగా కూడా నష్టం చేకూరుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ వాటిని లెక్క చేయకుండా ఆయన తన పార్టీని గెలిపించుకొని తమిళనాడు సీఎం అయ్యారు. అయితే విజయ్ రాజకీయ భవిష్యత్తుని అలాగే కుటుంబ బంధాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్తో పాటు కుటుంబంలోని ఇతర పెద్దలు కలిసి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా గట్టిగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఇరుపక్షాల మధ్య జరిగినటువంటి సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు సానుకూల ఫలితాలనిచ్చినట్టు తెలుస్తుంది. పెద్దల మాటను గౌరవించి ఇద్దరు తమ తమ విభేదాలను, భేదాభిప్రాయాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది. ఈ చర్చలు విజయవంతం కావడంతోనే సంగీత సోమలింగం ఇటీవల లండన్ నుంచి చెన్నైకు తిరిగొచ్చారని, ప్రస్తుతం ఆమె వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు అని ఆ తమిళనాడు రీజనల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రస్తుతం విడాకుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోవడమే కాకుండా ఆ పిటిషన్ కూడా వెనక్కు తీసుకునేటువంటి ఆలోచనలో సంగీత సోమలింగం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో విజయ్ త్రిష కూడా పేర్లను ముడిపెడుతూ సోషల్ మీడియాలో అదేవిధంగా నేషనల్ మీడియాలో కూడా వచ్చినటువంటి విపరీతమైనటువంటి రూమర్లకు కూడా ఈ పరిణామంతో కంప్లీట్గా ఫుల్ స్టాప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయ్ త్రిష కొన్ని సందర్భాల్లో కలిసి కనిపించడంతో వాళ్ళిద్దరూ ఒక్కటవుతున్నారా అనేటువంటి షికార్లు చేశాయి. సో అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచి స్థానం నుంచి త్రిషకు విజయ్ అవకాశం ఇవ్వబోతున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో కలిగింది. రీసెంట్గా విజయ్ గెలిచినప్పుడు త్రిష ఎలక్షన్ డే రోజు తిరుపతికి వెళ్ళడం, తిరుపతి బాలాజీని వేడుకోవడం, వెంటనే విజయ్ ఇంటికి వెళ్ళడం, ఆయన గ్రీట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా పరిణామాలు జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నీ వేగంగా మారిపోయినట్టు కనిపించినా మళ్ళీ సంగీత సోమలింగం తిరిగి చెన్నైకి రావడం, కుటుంబంతో కలిసిపోవడం, ఆ పాత ప్రచారాలన్నీ కూడా కేవలం పుకార్లేనని తెలుస్తున్నట్టుగా విజయ్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్తో తన జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి టాలీవుడ్ బొమ్మ త్రిషకు మాత్రం కొంత ఈ పరిణామాలు మింగుడు పడడం లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సో మీరు కూడా వేరే అభిప్రాయం తెలియజేయండి. సంగీత సోమలింగం చివరికి తన కుటుంబంతో మరీ ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని కలవడం అందరికీ ఆనందించే విషయం. మీరు కూడా దీన్ని సమర్థిస్తారా లేదా?